భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న లలితామాత అమ్మవారి ఆలయానికి చేరుకొని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇక్కడ భ్రమరాంబామాత అమ్మవారు లలితామాతగా పూజలందుకుంటున్నారు. ఇదే ఆలయ ప్రాంగణంలో అమ్మలగన్న అమ్మ భ్రమరాంబామాత లలితాంబికగా దర్శనమిస్తుంది. ఆ తల్లి సర్వాంగ శోభితంగా తనను దర్శించే భక్తులకు అభయమిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అమ్మవారి మూర్తికి ముందు శ్రీచక్రం ఉంది. ఇక్కడ నిత్యము కుంకుమ పూజలు జరుగుతాయి. అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖ చంద్ర కళంకాభ మృగనాభివిశేషక వదన స్మర. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవీ దేవతలను దర్శించుకొని తరిస్తారు. స్వామి గర్భాలయం చుట్టూ 12 జ్యోతిర్లింగాలను పొందుపరిచారు. శ్రీశైల మల్లికార్జునుడు, ఉజ్జయిని మహాకాళేశ్వరుడు, ఓంకార అమరేశ్వరుడు, భీమశంకరుడు, వైద్యనాథుడు, రామేశ్వరుడు, ఔండా నాగనాథుడు, సోమనాథుడు, నాగేశ్వరుడు, త్రయంబకేశ్వరుడు మొదలైన జ్యోతిర్లింగాల దర్శనం జరిగి భక్తులు మరింత పునీతులవుతారు. ఇదే ఆలయ ప్రాంగణంలో ఓ మూల బెల్లం కామాక్షమ్మవారు దర్శనమిస్తారు. సంతానం లేని మహిళలు ఇక్కడ అమ్మవారి బొడ్డులో బెల్లం పెట్టి ఆ బెల్లాన్ని స్వీకరించినట్లయితే పిల్లలు పుడతారని విశ్వసిస్తారు. ఆ కారణంగా కామాక్షమ్మవారు సంతానాన్నిచ్చే దేవతగా పూజలందుకుంటున్నారు. ఇదే ప్రాంగణంలో మరో పక్క హనుమంతుని మూర్తి ఒకటి చూపరులను ఆకర్షిస్తుంది. సోమశిల శ్రీ లలితా సోమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఓ పక్క నవగ్రహాలయం కనిపిస్తుంది. నవగ్రహాది దేవతలు కొలువైన ఈ మందిరంలో పండగలు, పర్వదినాల సమయంలో ఆయా గ్రహదేవతలకు ఘనంగా పూజాధికాలు జరుగుతాయి. అలాగే ఇదే ఆలయం బయట పురాతన కాలం నాటి శిల్పాలు కనిపిస్తాయి. ఒకప్పుడు పాత ఆలయంలో ఉన్న రాతిమూర్తులన్నీ ఇప్పుడు ఆలయ ప్రాంగణంలోనే దర్శనమిస్తాయి. సోమశిల క్షేత్రంలో వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం దర్శనమిస్తుంది. ఆధునికంగా నిర్మించిన ఈ ఆలయంలో వీరభోగ వసంతరాయలు, వీరబ్రహ్మేంద్ర స్వామి, వినాయకుడు తదితర దేవతామూర్తులు దర్శనమిస్తాయి. పిల్ల పెద్ద తారతమ్యం లేకుండా సోమేశ్వర స్వామిని దర్శించుకునే ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామిని కూడా దర్శించుకుని తరిస్తారు. నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ జటాజూటధారి నమః శివాయ నమః శివాయ నమః శివాయ జటాజూటధారి